రోజున పోలీసు వ్యవస్థ మొత్తాన్ని మేనేజ్ చేసింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన అనుచరులు, ఆ రోజున ఉన్నటువంటి మిగిలిన నాయకులు. మీరందరూ చూశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరిని పడితే వాళ్ళని, ఎంత మాట పడితే అంత మాట అనే ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజున వీళ్ళు క్రియేట్ చేసినటువంటి శాంతి భద్రతల పరిస్థితి, ఎవరేమన్నా మనని అడ్డుకునేవాడు లేడు అనే నిర్లజ్జకరమైనటువంటి వాతావరణం ఆ రోజున ప్రభుత్వం క్రియేట్ చేయబట్టే ఆయనకు ఆ ధైర్యం వచ్చిందని చెప్పి కూడా మనం, అలాగే ఆయన కుటుంబ సభ్యులు గాని, ఆయన అనుచరులు గాని, ఆయన వ్యాపార భాగస్వాములు గాని చేసినటువంటి బియ్యం దోపిడీ కేసు ఇంతవరకు పురోగతి కనిపించడం లేదు. ఆ కేసును కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా, అందులో అవసరమైనటువంటి సాక్ష్యాలను సేకరించి ఆ రోజున ఎవరు నౌకల కొద్దీ బియ్యాన్ని అక్రమ రవాణా చేసి రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారో వేల్చాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బంతా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వ పాలకుల్లో జరిగిన అవసరం దోషి బయటికి తీయడానికి ఉపయోగపడుతుందా, లేకపోతే బాధితులకి ఏమైనా సహాయ సహకారాలు ఇచ్చారు? రెండు చెప్పాను కదా, బాధితుల గురించి చెప్పిందో అయిపోయింది కదా. సో ఇది గతంలో జరిగినటువంటి అవకతవకలను బయటికి తీసి నేరస్తులకి శిక్ష పడేలాగా చేయడం ఇప్పుడు రెండో అంశం. కాబట్టి ఈ రోజున ఈ బాధిత కుటుంబానికి అధికారులు చూపించినటువంటి స్పందనకి ఆ సంతోషాన్ని, కృతజ్ఞతల్ని తెలియజేస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాల్సిందిగా మరొకసారి కోరుతూ, ఇప్పటి వరకు ఈ కుటుంబానికి అండగా నిలుస్తున్న వాళ్ళని ఇంకా ముందు కూడా అండగా ఉంటుందని చెప్పి కోరుతూ